ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, మంత్రులు కూడా హాజరయ్యారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన, సంక్షేమ పథకాలపై చర్చిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపైన చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ హైకమాండ్కు ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ఇక ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో అయితే కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. యశాలిని, ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ ఇందిరాభవన్లో ప్రస్తుతం అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం కొనసాగుతూ ఉంది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఈ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈసారి ఎప్పుడూ లేని దానికి భిన్నంగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు కూడా హాజరు కావడం జరిగింది. మంత్రులతో పాటు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అడుగులు వేస్తూ ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే 10కి పైగా రాష్ట్రాల నాయకులతో సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణ నాయకులతో సమావేశం నిర్వహిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి, 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది అన్న అన్ని అంశాలకు సంబంధించి సుదీర్ఘంగా ఈ సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, అదేవిధంగా మంత్రుల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం ఏదైతే ఉందో, కొంతమంది మంత్రుల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం కానివచ్చు, బహిరంగంగానే వ్యాఖ్యలు చేసుకోవడం మంత్రులపై ఒకరికొకరు, సో ఇట్లాంటి వ్యాఖ్యల్ని ఇప్పటికే ఏఐసీసీ తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పేసి గతంలోనే పార్టీ నేతలు భావించారు. ఈ నేపథ్యంలోనే మంత్రులందరితో కూడా సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కూడా ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. జాతీయ నాయకత్వం ఇచ్చే ఏదైతే కాల్స్ ఏవైతే ఉన్నాయో, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానివచ్చు, ఎస్ఐఆర్ కానివచ్చు, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల విషయంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు కానివచ్చు, సో బడ్జెట్ల అంశంలో ఇతర ఏదైతే ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలకు కేటాయింపులు కానివచ్చు, సో ఇట్లాంటి అన్ని విషయాలను కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం ఏ విధంగా చేయాలి అన్న దానిపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక తెలంగాణలో మరో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీల భర్తీకి సంబంధించి కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. సామాజిక సమీకరణాల ఆధారంగా మరో 2 పదవులను కూడా భర్తీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ 2 పదవులకు 10కి పైగా కూడా మంది ఆశావాహులు దీనికి మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక వీటితో పాటు నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల సంబంధించి నియామకానికి సంబంధించి కూడా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రాజ్యసభ స్థానాల విషయానికి వచ్చినట్టయితే నిన్న 2 రాజ్యసభ స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ అయిందో, తెలంగాణలో 2 ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఈ 2కి సంబంధించి ఒకటి అభిషేక్ మను సింగ్కి ఇస్తారని చెప్పేసి ఇప్పటికే పార్టీ దాదాపు డిసైడ్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. మరొకటి ఎవరికి ఇవ్వాలి అన్న దానిపై కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇటు రాజ్యసభ సభ్యుల నియామకానికి సంబంధించి కూడా పార్టీలో పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కానివచ్చు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీలు కానివచ్చు, చాలామంది ఆశావాహులు పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరికి దాన్ని ఇవ్వాలనే దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి ఏదైతే గతంలో ఇచ్చినటువంటి ఎన్నికల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, ఆ 6 గ్యారంటీల్లో ఎంతవరకు హామీలు అమలయ్యాయి, ఇంకా ఎన్ని అమలు కాలేదు అన్న అంశాలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి సమావేశం సుదీర్ఘంగా కొనసాగే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజు.